మన ఎంత బాధాకరమైన విషయం అంటే పాపం కువైట్ నుంచి ఒక సోదరి బయలుదేరింది, అది దిగేసి బస్సు ఎక్కింది, బస్సులో చచ్చిపోయింది. ఇన్ని ఆశలతో వచ్చి ఉంటది పాపం తల్లి, ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి ఏదో బహుమతులు ఇవ్వాలి. ఇన్ని ఆశలతో ఇండియాకు వచ్చి విజయవాడలో దిగి బస్సు ఎక్కి బస్సులో ప్రాణం పోవడం అంటే అసలు మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి. అసలు అది చూసినప్పుడు చాలా బాధేసింది. ఆ తల్లి కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంత తలడిల్లిపోతారు, ఆ భార్య కోసం ఎదురు చూస్తున్న భర్త ఎంత తలడిల్లిపోతాడు. అంటే మానవ జీవితం అల్పమైంది, దేన్ని చూసి మీరు విర్రవేగొద్దు. ఇక్కడేమి శాశ్వతం కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు దేవుడు. ఆవిరి, అందుకే ఉన్నంత కాలం మంచిగా బతకాలి, ఉన్నంత కాలం 10 మందికి మేలు చేసే విధంగా బతకాలి. ఎంతకాలం ఉంటావో అంతకాలం రాజులా బతుకు, రాణిలా బతుకు, గొప్పగా బతుకు. ఎందుకు అందరితో గొడవలు, కొట్లాటలు, ద్వేషాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు అవసరమా మనకి? ఈ రోజు కనబడతాం, రేపు మాయమైపోతాం. ఈ మాత్రం జీవితానికి మనకు పగలెందుకు? ఈ మాత్రం జీవితానికి చెడ్డ పనులు ఎందుకు? ఈ మాత్రం జీవితానికి వ్యసనాలు ఎందుకు? మోసాలు ఎందుకు? పాపాలు ఎందుకు? అబద్ధాలు ఎందుకు? నరహత్యలు ఎందుకు? వ్యభిచారాలు ఎందుకు? జారత్వాలు ఎందుకు? ఈ భయంకరమైన భ్రష్టత్వం ఎందుకు? అపవాది మాయలో పడిపోవడం ఎందుకు? నువ్వు ఉండేది కొంతకాలమే, ఈ కొంతకాలమైనా నువ్వు ఎలా ఉంటే బాగుంటది? మంచిగా ఉంటే బాగుంటది కదా. ఆయన వెలిగించిన దీపాన్ని నువ్వు